సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అవి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మేమైతే ప్రజెంట్ స్నాప్ మండి దగ్గరికి అయితే వచ్చినాం. అంటే శ్రీకర్, గౌతమ్, మనోజ్, మహేందర్ అండ్ మన భాయ్ ఎక్కడ ఉన్నాడు. అబ్బా మళ్ళీ వచ్చాడు. అరే ఒక్కసారి నేను యూట్యూబ్ ఇంట్రో ఎట్లా చెప్తాను చెప్తా. నేను చెప్తా, నువ్వు కూడా సేమ్ చెప్పు. ట్రై చేయి, సరేనా? ఇంకా చూడు, కెమెరా చూడు సీదా. సో హే గాయ్స్, గట్టిగా ఆడదాకా వినవాడాలి, మైక్ లేదు మన దగ్గర. సో హే గాయ్స్, ఇట్లా సో హే గాయ్స్ అను. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అవి. గట్టిగా చెప్పు. మర్చిపోయాను. సో హే గాయ్స్, సో హే గాయ్స్, వెల్కమ్ టు ద మళ్ళా ఒకసారి చెప్పు. సో హే గాయ్స్ అను. సో హే సింగిల్ టేక్ సో హే గాయ్స్ చెప్పరా ఒకసారి. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అవి. ఓకే. సో హే గాయ్స్, వెల్కమ్ టు ద సరే సరే మంచి మంచి. అరే వస్తలేదురా, ట్రై చేయి, వస్తుంది. నో. సో హే గాయ్స్, వెల్కమ్ టు ద వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చెప్పు. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అవీస్. వాడి పెరిగిన బుద్ధిమంత నువ్వు ఎందుకు ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తున్నావు? అది వెల్కమ్ బ్యాక్ టు ద వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అవి. చలో సింగిల్ టేక్ అయిపోయి ఇప్పుడు పోయింది అనుకో. చెయ్యి ఇంకోసారి. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్. దుబ్బింది. సో గైస్, నా ఇంట్రో ఎప్పుడు రా అంటే, నిన్న లాస్ట్ వ్లాగ్లో వినదాన్ని హెయిర్ కట్ వ్లాగే ఉంది లాస్ట్ది. అందులో మా సాయి కూడా వెల్కమ్ టు దిస్ మై బ్యాక్ ఛానల్ అని ఏదో మాట్లాడుతున్నాడు. వీళ్ళందరికి వస్తలేదు. సో ఖచ్చితంగా నేర్పిస్తాం వీళ్ళకి కూడా. అండ్ మనం స్టైల్ కూడా వచ్చి మొత్తం అప్డేట్ అయిపోయింది బాయ్. అసలు చూడొచ్చు ఆ స్లైడ్స్, వాడు ఓవర్ సైజ్ టీ షర్ట్. అన్న ఎక్కడ ఉంటారన్న బట్టలు మీరు? స్టూడియో. ఎట్లీస్ట్ జర పాస్ ఏదైనా అయిపోవచ్చు కదా. సో గైస్, ఇప్పుడు ప్రజెంట్ అయితే బండి దగ్గరికి అయితే వచ్చినాం. మేము ఎట్లా కర్మన్ ఘట్ నుంచి ఇక్కడ దాకా వచ్చినాము. అంటే మేము 10కి స్టార్ట్ అయినాం అనుకో, ఒక 25 మినిట్స్లో వచ్చేసాం అక్కడ నుంచి ఇక్కడికి. వీళ్ళు శ్రీకర్ వాళ్ళు ఇంకా అప్పుడెప్పుడో స్టార్ట్ అయినా అని చెప్పారు. ఇంతవరకు ఇక్కడ రాలే వాళ్ళు వచ్చిన తర్వాత చూపిస్తా వాళ్ళని. వాళ్ళు ప్రతిసారి లేట్ చేస్తారు. లాస్ట్ టైం మేము బాక్స్కి పోయినా కూడా లేట్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చినాక జర క్లాస్ విద్దాం దీని గురించి కూడా. సో చూద్దాం, వాళ్ళు వచ్చినాక కల్పిస్తాం మళ్ళీ. రైట్. సో గైస్, వీనికైతే ఛాయ్ అలవాటే లేదు. అయితే పొద్దున వీళ్ళ దాంట్లో ఎవరు చనిపోతే వాడు బయటికి పోయినాడంట. సో వాడికి పోయి ఛాయ్ ఎత్తుకుతున్నాడు. ఎక్కడైతే పోయిండో ఆడ చాయ్ షాప్ వేయడం ఛాయ్ తాగని కానీ ఎత్తుకిండంట ఈరోజు. అసలు నాకు స్టార్టింగ్ పరిచయం అయినప్పుడు నేను ఛాయ్ తాగుతుంటే ఓకే ఛాయ్ ఏం తాగుతారా అనేటోడు. ఇప్పుడు వాడంతా వాడే ఛాయ్ ఎత్తుకిండంట ఈరోజు. అదే చెప్పిండు. ఏమండి నడు పోదన్నాడు, మన ఛాయ్ వేసేది అన్నాడు క్యాపిటల్ కాడ. ఎంత టైం పడుతుంది వాళ్ళు రానికి ఇంకో కెప్టెన్ కుక్. సో గైస్, ఎందుకు నా వస్తుంది అర్థమైతే లేదు. ఈ మొక్కని చూస్తున్నారు. ఛాయ్ తాగిన తర్వాత తిందామా, తిన్నాక పోయి ఛాయ్ తాగుదామా? ఇప్పుడు ఏదైనా ఓకే, రెండు పోతాయి అంతేనా? రైట్, కుంభ అన్నాడు. సో గైస్, డైరెక్ట్ కెప్టెన్ కుక్ కాడికి పోయి ఛాయ్ తాగుదాం. ఛాయ్ తాగిన తర్వాత మళ్ళీ వచ్చి తిందాం. ఏడ తిన్నామనరా? ఆడికి పోయి ఛాయ్ తాగేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి తిందామనరా. అట్లా డైరెక్ట్ కెప్టెన్ కుక్ కలుగుదాం. సో గాయస్, మళ్ళీ ఇడికే వచ్చినాం. సగం దూరం అయిన తర్వాత ఫోన్ ఎందుకన్నా మంచిదని ఒక్కసారి ఫోన్ చేస్తే ఈయన పక్కన ఉన్నాం వస్తున్నాం అన్నారు. సో మళ్ళీ ఎందుకు అంత దూరం మేము అలా రావడం అని చెప్పేసి ఇంకా సో మళ్ళీ బండి తిప్పుకొని మళ్ళీ పెట్టేసి నేను కటింగ్ ఎట్లుందో ఒకసారి కామెంట్ చేయండి గాయస్ అందరు. అరే నీకు నీ కటింగ్ ఎట్లా అనిపిస్తుందిరా? నాకేనా చూసుకోకపోతే అవుతలేరా? నేను అదే చెప్పిన. సో గాయస్, ఇంకేం చెప్పినా అంటే, నేను కటింగ్ అయిపోయాకరా మంచిగా ఫొటోస్ దిగు, రీల్స్ చేయి, మంచిగా పెట్టుకో, తర్వాత హెయిర్ కట్ చేపిద్దాము అదేనంటే, ఆ రోజు ఏం మూడ్లు ఉన్నాడేమో, అది నడరా చేపిదాను పోయి చేపించుకోవడం. ఇంకా అట్లా అయిపోయింది అది. సో నాకైతే
మస్తు ఆకలి అవుతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత డైరెక్ట్ కలుద్దాం. ఇంకా బ్లాగ్ ఇష్యూ ఒక్కడు లేదు. వాళ్ళు వచ్చిన తర్వాత డైరెక్ట్ చూపించి పైకి పోయి గట్టిగా వేయడమే. సో గాయస్ ఇప్పుడే మన బ్లాగర్ అయితే వచ్చిండు. సో గాయస్ మహేందర్ గారు ఇంకో మన బ్లాగర్ శ్రీకర్. సో వీడు ఎంత హైలైట్ అంటే అసలు ఇక్కడ చూపిరా. సో గాయస్ వీడియో ఆన్ చేసి బ్లాగ్ కూడా తీస్తున్నారు వీడియో. అరే ఏం యూట్యూబ్ ఛానల్ అండి ఇది? ఏం యూట్యూబ్ ఛానల్ ఇది? అబ్బా తిందా ఏం యూట్యూబ్ ఛానల్ అంటే అబ్బా అంట. అండ్ మన హీరోని చూడొచ్చుడా. మీరందరూ ఒకటే నేను ఒక్కని అలాగా అంటున్నా. మహేందర్ కూడా వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేసిండు. కింద డిస్క్రిప్షన్లో మహేందర్ కూడా యూట్యూబ్ ఛానల్ అయితే లింక్ అయితే పెడతా, చూడండి ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ వ్లాగ్ కూడా అందులో కూడా అప్లోడ్ అయితే ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. సో అరే ఇప్పటికే లేట్ అయింది రా, నాడు పైకి ఉందా నాడు. సో గాయస్ ఇట్లా లేట్ కానీ కారణం ఓడో కాదు, మన స్పీకర్ గాడే అంట. వాడు పైన ఒక ఇంకొకటి ఉంటుంది. వాడు పైన ఏమంటారు పైకే చూస్తున్నాడు అప్పటి నుంచి. ఇంతగానే ఉండాలి స్పీకర్ నీకు. ఖాళీ ఉంది కదరా, ఎందుకురా ఇన్ని అబద్ధాలు? కాదు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఉందట. టైం ఎంత అవుతుందా ఈ టైంకి? ట్రాఫిక్ ఫ్రెండ్స్ దేనికి వచ్చినాం రా మనము? పిల్లి ఎలుక యాక్సిడెంట్. సో గాయస్ మెట్లెక్కి ఒప్పుకోలేదు, డైరెక్ట్ లిఫ్ట్లో అయితే వెళ్ళిపోదాం. సిగరెట్ అయితే షో చేయక డైరెక్ట్ ఏమంటారు నడుచుకుంటూ అయితే పోయిండు. అమ్మా ఫ్యాన్ వస్తుందా గట్టిగా. అరే ఫ్యాన్ కాల్ చేస్తున్నావు బే, చెక్ చేస్తున్నా. ఎయ్ అరే లైట్ అరే ఏమైందిరా? అరే ఆవు ఏదా కనిపిస్తలే. బాయ్ 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 బాయ్. సో గాయ్స్ అరే వాళ్ళు కొడతారా? ఏం చిల్లర్ కాదురా మీరు, ఎందుకు రా? పవర్ సేవ్ అవుతుంది వాళ్ళకి. ఎందుకురా స్నాప్ అంటే చూడాలి. స్టాప్ అయ్యి సో గైస్ పైకి అయితే వచ్చేసినాం. ఇది థర్డ్ ఫ్లోర్ అయితే వచ్చేసినాం. స్నాప్ మండి ఏమైంది వేసుకోవద్దా? మంచిగా చెప్పి వేసుకొని ఇక్కడ పోతున్నా. సో గైస్ ఈయనే అల్లోడ్స్ అవుతున్నాడు. అరే అల్లోడ్స్ అనుకున్నా బ్రో నేను చూసి. నా అదృష్టం చూడు, లైటే పని చేస్తాడు. ఎందుకురా తీట పనులు? పోయింది బాయ్ అది. సో గాయస్ లోపలికి అయితే వచ్చినాం. చూడొచ్చు మీరు, మస్తు కనబడుతుంది. ఫస్ట్ టైం వచ్చిన నేను శాంపండికి. ఎప్పటి నుంచో వద్దామని ప్లాన్ ఉండే. అదా షాంపూ దాని సో గైస్ చాలా డేస్ నుంచి వద్దాం అనుకుని ఉండే ప్లాన్ ఉండే, బట్ వాళ్ళకి కానీ అంబియన్స్ బాగుంది. ఓడదా సీసీ కెమెరా అది. సో గైస్ అంబియన్స్ అయితే బాగుంది మొత్తం స్నాప్ థీమ్లో. నేను స్నాప్ మండే వచ్చాను. సో గైస్ డైరెక్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఫస్ట్ అయితే ఆర్డర్ పెట్టి మంచిగా టీ తినాలి. ఏమంటారా? ఏమంటావు? ఏమనవా? ఏమైంది ఏమంటున్నావు ఇందాక? సో గైస్ మనోడైతే నువ్వు ఎందుకురా మూవీస్కో అంటే, నేను నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతున్న మూవీకి పోతారా అన్నాడు. ఏ మూవీ రా అంటే, ఏమో టైటిల్ పేరు చెప్పది. ఫ్యామిలీ సినిమా పేరంట దెబ్బ. మనోజ్ నువ్వు ఇందాక హాయ్ చెప్పలే మనోజ్. హాయ్ గాయ్స్, నేను అబ్బా మా సినిమాలో యాక్ట్ చేస్తాను. నేను కనుక ఒకవేళ ఇంకొక షార్ట్ ఫిల్మ్ మంచిగా తీస్తే దానిలో మెయిన్ క్యారెక్టర్ మన గౌతంగానే అయితే పెడతా, విత్ సేమ్ హెయిర్ స్టైల్. కానీ మన హెయిర్ స్టైల్ అయితే మామూలుగా ఉండదు గైస్, వీడియోలో చూడొచ్చు.
ఎపిసోడ్ డిలీట్ అయింది కాబట్టి ఓకే, కానీ ఇన్ కేస్ డిలీట్ అయిపోతే ఫస్ట్ ఎపిసోడ్లో గౌతమ్ గారి ఎంట్రీకి మీరైతే పిచ్చోళ్ళు ఇట్లా ఫ్యాన్స్ అయిపోతారు గౌతమ్ గారికి. నాకు ఇప్పటికి అదే బాగా అవుతుంది డిలీట్ అయింది. సో అట్లా One eternity later. సో గాయస్ ఇప్పుడే మండి అయితే తినేసి కరెక్ట్ ఏడంటారు అది క్యాప్టెన్ కుక్ దగ్గరికి అయితే వచ్చినాము చాయ్ తాగడానికి. కాకపోతే బంద్ ఉందంట. లైట్ కనబడుతుంది అటు సైడ్ రిఫ్లెక్ట్ అయితే ఇటు సైడ్ రా. నీకు ఇంటికే వెళ్తారు కానీ మన ఫామ్ హౌస్లో ఉంటుందా? అదే ఫంక్షన్ హాల్ రా అది. ఫంక్షన్ హాల్ మరి అనుకుంటారా అంతే, లోపల అండర్ గ్రౌండ్. ఏంటిది అండర్ గ్రౌండ్ చెప్పని కానీ ఉండాలి. నువ్వేంటి అని ముఖం చూస్తేనే నవ్వు వస్తుందిరా అప్పటి నుంచి. సో అయితే ఛాయ్ తాగడానికి క్యాప్టెన్ కాడికి వచ్చినాము. వాళ్ళు ఏమంటారు, పోలీసు వాళ్ళు ఉన్నారు బ్రో ఇక్కడ, ఒక 5 నిమిషాలు వచ్చి సైడ్కి బండి ముందుకు పెట్టమని చెప్పి ముందుకు వచ్చి ఆగినాము. 5 నిమిషాలు అయిన తర్వాత ఛాయ్ మళ్ళీ ఓపెన్ చేస్తారంట. ఇలా నడుస్తుంది జమానా. దగ్గర మండి ఎట్లుందిరా, టేస్ట్ బాగుందా? నాకు మండి కన్నా దాని సూప్ మస్తు ఉండే. ఏది ఫస్ట్ ఇచ్చేదా? సెకండ్ అయితే వణికిచ్చినేమో అనగానే నేను తీసేసుకున్నాను. వీనికి ఏం తెలుసా, వాళ్ళు నార్మల్గా ఫస్ట్ ఎంటర్ కాగానే సూప్ ఇస్తారు కదా, సూప్ తాగినాము. ఒక 5 నిమిషాలు కాగానే ఇంకో సూప్ సపరేట్గా పట్టుకొని వచ్చి మళ్ళీ వీనికి ఇస్తే ఎవరికంటే వీడు తీసుకొని తాగుతూనే ఉన్నాడు. అది ఓన్లీ తీసుకొచ్చి ఏం అర్థమవుతలేదు ఇప్పటివరకు కూడా. అయితే ఛాయ్ తాగుదామని అప్పటి నుంచి ఉండే, కాకపోతే అది బంద్ ఉంది. వాడు 5 నిమిషాలు ఆగామని చెప్పిండు. ఏడా చాయ్ దొరికే ప్లేస్ అంటే సంపూర్ణ దాటిన తర్వాత ఆడు ఉంటుంది. ఏడా మన అవుటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో టీ టైం ఉంటుంది. అది 4 o'clock మార్నింగ్ 4 o'clock వరకు ఉంటుంది. రైట్. సో గైస్ టీ అయితే మనకి అక్కడైతే 24 hours ఉంటుందంట. సో డైరెక్ట్ వాడికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. సో గైస్ ఇంకో మహేంద్రరాడు ఏమన్నాడు అంటే, కరెక్ట్ ఏడా హైతనార్ కాడ ఉండే మేము చాయ్ దొరుకుతుంది అరవింద్. ఏడా అది అవుటర్ రింగ్ రోడ్ కాడ చాయ్ 24 hours అన్నాడు. వీడికి వచ్చి చూస్తే ఇంకో టీ టైం ఆడ బంద్ ఉంది. పోలీసు వాళ్ళు వస్తున్నారు, బంద్ చేసి మేమంటాం అప్పటి నుంచి బాయ్ 20 రూపాయల చాయ్ గురించి 60 రూపాయలు పెట్రోల్ పోసుకొని 20 కిలోమీటర్లు వచ్చినాం. ఎందుకు? చింతపడ్డే రైట్ రైట్ రా చాయ్ బాయ్ కలుద్దాం. ఒక 2 days వస్తాము. స్విమ్మింగ్ సో గాయస్ డైరెక్ట్ ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత కలుస్తా. ఇప్పుడు వాయిస్ కరెక్ట్ రాదు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, అలా కలుద్దాం. సో గాయస్ ఇప్పుడే టీ టైంకి అయితే వచ్చినాం. మనం టీ టైంకి వచ్చేసి చాయ్ అయితే తాగినాం. ఎందుకురా నాకు నీ ముఖం చూసే నవ్వు వస్తుంది, ఎందుకు ఏం అర్థమైతలేదు. సో చాయ్ అయితే తాగినాము. లోపల అంటే బ్లాగ్ ఎందుకు తీయలే అంటే, లోపల అందరు కపుల్స్ కూర్చోరు. లాస్ట్ టైం హెయిర్ కట్ బ్లాగ్ తీసిన తర్వాత వెనకాల కొంతమంది కపుల్స్ కూర్చొని ఉండే, మళ్ళీ ఎవరైనా చూస్తే వాళ్ళకి ఎందుకు ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి లోపలైతే వీడియో చేయలే. చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసిన, ఛాయ్ తాగింది మళ్ళీ నమ్మరు అని చెప్పేసి. సో అట్లానే ఏమైంది, ఏం మాట్లాడతావు, సైలెంట్ ఉన్నావు? ఏం లేదు, ఏమ్రా చాయ్ గురించి ఏందిరా, ఆడ నుంచి ఇడికి ఏ స్పీడ్లో వచ్చినాము, ఎందుకు వచ్చినాము, చాయ్ అలవాటే లేదు నాకు. ఇదొకటి ఇది ఏం చేస్తుందిరా? అరే ఏమో అడుగు ముందే వస్తారా ఏమంటున్నావు ఇందాక? చాయ్ గురించి ఎందుకురా ఇదంతా నాకు అర్థం కాదు. 20 kilometers 22 kilometers. సో మేము చాయ్ అన్నీ తాగుతుండే, కాకపోతే ఆడ బంద్ అయిపోయింది. మాకు ఇంకా చాయ్ తాగకపోతే తలకే తిరుగుతుంది అట్లా అని చెప్పేసి ఇంకా హాయ్ హాయ్ చెప్పరా. సో చాయ్ అయితే అన్నీ తాగుతుంది, అక్కడ క్లోజ్ అయిపోయింది. ఇంకా గ్యాలక్సీ కాడికి వచ్చినాం, ఆడ పోలీసు వాళ్ళు ఉండే. సో అట్లా అని చెప్పి డైరెక్ట్ టీ టైంకి అయితే వచ్చినాం. ఇదైతే ఓపెన్ ఉంటుంది, 12:30 వరకు ఓపెన్ ఉంటుంది అని చెప్పి డైరెక్ట్ ఇక్కడికి వచ్చినాం కాన్ఫిడెన్స్ తోటి. సో చాయ్ అయితే తాగేసినాం. చాయ్ తాగి ఇంకా రైట్ వీని కూడా దింపేసి ఇంకా నేను కూడా వెళ్తా దింపాలా ఇంకో. సో గాయస్ వీని దింపేది ఏంటో కాదు, ఇదే వీనిల్లు. ఇంకో డైరెక్ట్ వీని ఇంటికాడికి వచ్చి చాయ్ తాగుతున్నాయి ఇంకా లక్కీలీ. ఇంకా వీని దింపేసి ఇంకా నేను ఇంటికైతే వెళ్ళిపోతా. సో గాయస్ ఇక్కడ దాకా మీరు కనుక వ్లాగ్ చూస్తుంటే ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా.
లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. షార్ట్స్ అయితే గట్టిగా రీచ్ వస్తున్నాయి, అంటే లాంగ్ వీడియోస్ కంటే షార్ట్ వీడియోస్ గట్టిగా రీచ్ అవుతున్నాయి. అండ్ రీసెంట్గానే మన ఓన్లీ హెయిర్ కట్ వీడియో పెట్టిన 10K వ్యూస్ అయితే వచ్చినాయి మన షార్ట్కి. సో ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ వ్లాగ్సే కాదు, ఇంకా కొంచెం వేరే కంటెంట్ కోసం అయితే ట్రై చేస్తున్నాం. అది కూడా నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లో కూడా తెలుపుతా. అండ్ ఈ 2 వ్లాగ్స్లో కొంచెం వాయిస్ అటు ఇటు ఉంటుంది, ఏమనుకోకండి. నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో ఖచ్చితంగా వాయిస్ అయితే కరెక్ట్ మెయింటైన్ చేస్తా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టాటా, సీ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ. మళ్ళీ ఒకసారి ఎంట్రీ చెప్తావా? సో హే గైస్ అని టాటా.